హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా కుండలు ఇంకొకసారి కొన్నాను. అంటే ముందు అన్నీ పాడైపోయాయి అనేసి ఆ వీడియో మీతో షేర్ చేద్దామని క్లిప్ తీస్తున్నాను. నేను తీసుకొచ్చిన కుండలన్నీ వీటిని ఎలా క్లీనింగ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు తీసుకున్న కుండలన్నిటిని మనం వాటర్తో నింపేసుకునేసి ఇలా ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. అంటే ఈవినింగ్ అలా నింపి పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా ఉంచేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అంతా పడేసేసి మనం ఏమాత్రం క్లీన్ చేయకుండా మరి ఆ వాటర్ పడేసిన తర్వాత ఇంకా కొత్త వాటర్ని పట్టేసుకునేసి ఫుల్గా పట్టుకోవాలి, గ్యాప్ లేకుండా. వాటిని స్టవ్ మీద ఉంచేసి వేడి చేయాలి. అలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత జాగ్రత్తగా మనము ఒక కుండలో నుంచి ఇంకొక కుండలోకి అట్లా ట్రాన్స్ఫర్ చేసి అదే వాటర్తో అయినా మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మనం బాగా వేడైన వాటర్ని మనకు తెలుస్తుంది కదా వేడిగా ఉందని, అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినాక ఈ విధంగా ఉంటుంది, ఎంటీ కుండ అనమాట. అట్లా అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఏది కావాలంటే అది దాంట్లో మనం వండుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను అదే రోజే రైస్ వండాను అనమాట. వేడి చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి అయినా వాటర్ని వేడి చేసేయచ్చు, లేదా అన్ని కుండలను ఒకే రోజు మనం చేస్తే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. అదే వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. చూడండి, నేను డైరెక్ట్గా అదే రోజు రైస్ చేశాను, మంచిగానే వచ్చింది. ఆ రోజు చేసిన అదే రోజే నేను కుండని యూస్ చేసి అక్కడ రసం కూడా పెట్టాను, ఉలవచారు. ఇది వచ్చేసి ఓల్డ్ది దొండకాయ ఫ్రై చేసినాను అదే రోజే. కుండలు మనకేమీ పగిలిపోవు, ఈజీగానే ఉంటుంది యూస్ చేయడం, అంత డిఫికల్టీ కూడా కాదు. రెగ్యులర్ లైఫ్లో కూడా యూస్ చేయొచ్చు. నేను యూస్ చేస్తున్నాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 8 years నుంచి యూస్ చేస్తున్నాను. మనకు ఒక్కొక్క కుండ అట్లీస్ట్ 2 to 3 years వస్తుంది. అది యూస్ చేసిన తర్వాత కింద మనము స్టవ్ పైన పెట్టినప్పుడు అది ఏమన్నా బ్రేక్ అయిపోతే ఆటోమేటిక్ అందులో నుంచి వాటర్ కానీ ఆయిల్ వేస్తే ఆయిల్ కానీ అదే అనేది కారిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు అది అర్థమవుతుంది ఇది అయిపోయింది అనేసి దాన్ని పక్కన పెట్టేయాలి. లేదు అంటే ఇట్లా కొట్టి కూడా దానికి టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అలా కూడా మనం కుండ మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. నేను వచ్చేసి అదే రోజు ఇక్కడ ఉలవలను కూడా ఫ్రై చేశాను. చాలా మంచిగా ఉన్నింది టేస్ట్. నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి అందులోనే చేస్తున్నాను. అదే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నా ఓల్డ్ కుండలు కూడా ఉన్నాయి అని చెప్పాను కదా, అవన్నీ అన్నీ పగిలిపోయినాయి. ఇది నా ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లోనే క్లీనింగ్ ప్రాసెస్ ఉంది, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.